డీటెయిల్స్ చూస్తే బాబా సిద్దిక్కి తనయుడికి డి కంపెనీ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. తన తండ్రిలాగే జీషాన్ సిద్దిక్కీని చంపేస్తామంటూ దుండగులు మెయిల్ చేశారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. లారెన్స్ బిష్నోయ్ ముఠా సభ్యులు బాబా సిద్దిక్కీని దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు 10 కోట్లు ఇవ్వాలని జీషాన్ సిద్దిక్కీని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మనీ డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. మహారాష్ట్ర మాజీ మంత్రి దివంగత నేత బాబా సిద్దికీ తనయుడు ఎన్సీపీ నేత జీషాన్ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తామంటూ బెదిరింపు మెసేజెస్ రావడము, సిద్దికీని అంటే తన తండ్రి బాబా సిద్దికీని చంపినట్లుగానే తనను కూడా చంపేస్తామంటూ మెయిల్ రావడం జరిగింది. దీనితో ఒక్కసారిగా జీషాన్ దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని పోలీసులకు కేసు నమోదు చేయడం జరిగింది. తనను అంటే మీరు 10 కోట్లు డబ్బులను డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఈ మెయిల్లో పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే బాబా సిద్దికీకి సంబంధించినటువంటి ఎన్సీపీ నేత అక్టోబర్ 12న మనకు మహారాష్ట్ర ఎన్నికల కన్నా ముందుగానే జరిగింది. అక్టోబర్ 12వ తేదీన ముంబైలో ఏదైతే జిషాన్ అంటే ఇప్పుడు ఎవరైతే బెదిరింపు మెయిల్ వచ్చినటువంటి జిషాన్ కార్యాలయంలోనే తన తండ్రి ఉన్నటువంటి సమయంలోనే ఇది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సంబంధించినటువంటి అక్షదీప్ రిల్ అనేటువంటి వ్యక్తి అతన్ని షూట్ చేయడము, తర్వాత ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి సన్నివేశం. అదే విధంగా ఏదైతే తన తండ్రిని చంపినటువంటి కార్యాలయంలోనే మీరు ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మేము అక్కడే వచ్చి నిన్ను కూడా చంపేస్తామంటూ మెయిల్ పెట్టడం అన్నది ఇక్కడ మెయిల్లో వారు ఇచ్చినటువంటి పూర్తి మెసేజ్. మీరు 10 కోట్లు ఇవ్వాలి, లేదనంటే దీన్ని త్వరలోనే అదే కార్యాలయంలో చంపేస్తామంటూ కూడా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులను ఆయనను ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే తన తండ్రి చనిపోయిన తర్వాత కొంత ఏదైతే తనకు ఎన్నికల్లో గెలుస్తాను అన్నటువంటి ఒక ఎన్సీపీ అంటే తన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, అటు హీరో సల్మాన్ ఖాన్ కు కూడా చాలా ఆప్తుడు, తర్వాత ప్రియమైన మిత్రుడు, ఎంతో దగ్గర సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అన్నటువంటి భరోసాతో కూడా ఉన్నది. కానీ ఎన్నికల్లో ఓడిపోవడము, కొంత రాజకీయాల్లో కానీ అన్ని విధాలుగా కానీ చాలా ఇప్పుడు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నాడు ప్రస్తుతము జీషాన్. కానీ ఈ సమయంలో కూడా ఈ విధంగా బెయిల్ అంటే ఒక మెసేజ్ రావడం, అంటే ఈమెయిల్ కి సంబంధించినటువంటి మెసేజ్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం కూడా సల్మాన్ ఖాన్ కూడా చంపేస్తామంటూ కూడా బెయిల్ ఒక కాల్స్ రావడము, తర్వాత పోలీసులకు ఏదంటే వర్లీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక వ్యక్తి మెసేజ్ చేయడంతో దాదాపు ఒక 15 రోజుల కిందట చేయడంతో అప్పుడు కూడా పోలీసులు అలర్ట్ కావడం జరిగింది. ఇలా పదే ఈ కాల్స్ రావడము, మెసేజెస్ రావడము, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతడు ఒక మానసిక రోగి అంటూ కూడా పోలీసుల నుంచి సమాచారం అందడం ఇదంతా కూడా చేస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేది, ఒక మానసిక రోగి ఒక మెయిల్ పెట్టేటటువంటి సోర్స్ ఉంటుందా అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అయితే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి మెసేజ్ పంపించారో అతనికి సంబంధించినటువంటి కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రిని చంపినటువంటి ఏదైతే హత్యలో నిందితుడైనటువంటి అక్షదీప్ గిల్ ని కూడా పంజాబ్ పోలీసులు అప్పుడు అరెస్ట్ చేశారు. అతను ఇప్పుడు ప్రస్తుతము జైల్లోనే ఉన్నారు. అయితే దీనికి అంతటికీ కూడా కారణము మాస్టర్ మైండ్ అయినటువంటి అన్మోల్ బిష్నోయ్ గ్యాంగ్. దీనికంతటి కూడా ఇప్పుడు కూడా ఈ మెయిల్ వారి గ్యాంగ్ నుంచే వచ్చి ఉంటుంది అన్నటువంటిది పోలీసులు మాత్రం ఇస్తున్నటువంటి సమాచారం. కానీ ఇంకా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటిది మాత్రం కొంత సమాచారం రావాల్సి ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.